ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండి శాంతియుతంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకగా జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందస్తుగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ఈ వేడుకలో కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం మత పెద్దలు మంత్రిని ఆశీర్వదించారు. భగవంతుడే స్వయంగా మానవ జన్మ ఎత్తి యేసుక్రీస్తు రూపంలో ప్రజలు సన్మార్గంలో ఉండాలని బోధనలు చేశారని, ద్వేషభావాలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని మంచిని ప్రభువు నేర్పించారన్నారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రితో కలిసి క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం జరిగిందని, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ మత విద్వేషాలు లేకుండా ఉందని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి నీటి కాలువలతో సస్యామలం కావాలని, మెడికల్ పరంగా పీజీ హాస్పిటల్తో విద్య వైద్యం ఉపాధి అవకాశాలతో బాగుండాలని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ఆర్డీఓ వి రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ టి మల్లికార్జున్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలశెట్టి శివయ్య, హుస్నాబాద్ మాజీ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, పాస్టర్లు, ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన రెవరెండ్ డాక్టర్ ప్రేమ్జిత్ కుమార్ గారిని మండలంలో చూసినటువంటి ఎంఆర్ఓ గారులను మరి స్థానిక నాయకులందరిని బట్టి కూడా వేదిక మీదకి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి పేర్లు మాకు తెలియదు కనుక దయచేసి అందరినీ కూడా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆ మండలం చూసినటువంటి నాయకులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా పెద్దలు, మా అన్నగారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉండడం మాకెంతో ఆశీర్వాదకరం. తండ్రి, ఈ దాసుల కొరకు మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం, ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ఆయురారోగ్యాలతో నింపండి. పేద ప్రజలకు, మరి ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో వారికి ఉన్న అంకిత భావాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఇప్పటికిప్పుడే సమస్యలకు పరిష్కారం చూపించే అద్భుతమైన జ్ఞానాన్ని దాసులకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మీ దాసులను దీవించండి, అంచెలంచెలుగా ఉన్నత స్థితికి నడిపించండి. మా ప్రభుత్వం లాంటి ప్రభుత్వం భారతదేశం అంతా విస్తరించునుగాక. దాసులకు ఇచ్చిన మంచి మనసు లాంటి మంత్రులకు, ప్రతి ఒక్క సేవకులు, పాస్టర్లు, సంఘ సభ్యులందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముఖ్య నేను ఆలస్యంగా రాలే, నేను ముందుగా పోతాను లేదు, 3 గంటలకు వస్తాను, 3 గంటలకు వస్తాను. క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి, పరస్పరంగా ప్రేమించుకోవాలి, ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి మనం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు, మనందరం భగవంతుడు ప్రార్థిస్తాం. అయితే భగవంతుడే స్వయంగా మానవ జన్మనెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగైతున్నటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతోటి మరి యేసుక్రీస్తు సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి బోధనలు చేయడం జరిగింది. ఇది ఒక భారతదేశానికో ఓ ప్రాంతానికో పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు సంబంధించినటువంటి అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఉన్నారు. పరస్పరం ప్రేమించుకోవాలి. దాని తదుపరి ద్వేష భావాలతోటి, ఈర్ష్య రాగద్వేషాలతో ఉండద్దు. క్షమించే గుణంతో తెలిసి తెలియక పొరపాటు జరిగిన వాటన్నిటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కొద్ది మనకు ప్రభు గారు నేర్పినారు. నేను హుస్నాబాద్ సంబంధించినటువంటి అనేక మంది సోదరులకు సంబంధించిన గవర్నమెంట్ హైదరాబాద్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది. పరస్పర మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వేరే మతాన్ని కించపరచడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అటువంటి ఏదైనా హేటెడ్ స్పీచ్లు వస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తాం. ఎవరి స్వేచ్ఛ వారిది.
ఎవరి హక్కు వారిది, ఎవరి విశ్వాసం వారిది అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా అటువంటి స్వేచ్ఛాపూరితంగా మీకు ఉన్నటువంటి అనేకమైన ఏ అంశమైనా ఎప్పటికప్పుడు నేను మీ అందరికీ స్పందిస్తూ ఉన్నాను, అందుబాటులో ఉన్నాం. ఇక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈ ప్రభుత్వ ప్రతినిధిగా నాకు ఉందనే మాటని ఈ సందర్భంగా మనం చెప్తాం. కానీ రాత్రిగా పాతిగాయనానికి మీరు క్రిస్మస్ వేడుకలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దాని తదుపరి మళ్ళీ సీరియస్గా ఫాలో జరుగుతలేదు. అయితే నేనే ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు రేపే ఆ శ్మశాన వాటిక స్థలానికి సంబంధించి హద్దులను చేసి ప్రజాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం చూపెడతారు. నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను. 25 లక్షల రూపాయలు ముందుగా మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ చేస్తాం. రేపు పొద్దున మాట్లాడాలి, ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం లోపల ఆర్డర్ తీసుకోండి, అది తప్పకుండా నేను మీకు ఇస్తాం. మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ ఒక మాట కోరుతాను. హుస్నాబాద్ అన్ని రంగాల్లో ముందుండాలి, అభివృద్ధికి రావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించబడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలని ప్రార్థన చేయండి. ఎప్పుడైనా కూడా సర్వేజన సుఖినోభవి అంటారు, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ తొందరగా గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి కాలువలన్నీ సస్యశ్యామలమై ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్కి ఇక్కడనే మనం ఏ ఊరికి పోయేటువంటి అవసరం లేకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ తోటి ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతరత్ర అన్ని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అన్ని రకాల సౌకర్యాలు కలిగేసే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వాళ్ళ పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చే విధంగా అన్ని రంగాల్లో విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనేటువంటి మనని సందర్భంగా కోరుతూ అందుకు సంబంధించినటువంటి భగవత్ సంకల్పం కూడా ఆశీర్వచనం కూడా కావాలి కాబట్టి అది ఏమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరికీ పరస్పర గౌరవంతో పండుగ జరగాలని కోరుకుంటూ మీద నమస్కారం చెప్తూ సెలవు.